హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. త్వరలోనే కేబీలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఎవరైతే తన పిల్లలకి క్లాస్ 1 ఇంకా బాల్వాటిక 1 and 3కి అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ గురించి ఇవాళటి ఈ వీడియో. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సో దట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. టాపిక్లోకి వెళ్తే, మీరు ఒకవేళ క్లాస్ 1కి అప్లై చేయాలనుకుంటే అందరికీ తెలిసిందే, అది ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే బాల్వాటిక 1కి కూడా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈసారి 25-26కి బాల్వాటిక 3కి కూడా ఆన్లైన్ అప్లికేషనే రాబోతుంది. అయితే బాల్వాటిక 1 and 3కి ఒక సపరేట్ వెబ్సైట్ ఉండబోతుంది. అలాగే క్లాస్ 1కి కూడా ఒక సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. దాని లింక్ నేను నా వీడియో ఎండ్లో అయితే పెట్టాను. మీరు ఆ లింక్ని అయితే క్లిక్ చేసినట్టయితే ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అయితే ఈ వెబ్సైట్ అనేది యాక్టివ్ వన్స్ నోటిఫికేషన్ వచ్చాకనే యాక్టివ్ అవుతుంది. అంతవరకు ఇది టెస్టింగ్ మోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్లీ చూడగలుగుతారు, అప్లై చేయలేరు. సో ఈ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇది మీరు మీ సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ తెచ్చినట్టయితే అది, లేదంటే మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు ఇష్యూ చేసిందైనా చెల్లుతుంది. దీన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. 256 KB సైజులో ఉండాలి. అలాగే జేపీఈజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. ఇది ఫస్ట్ డాక్యుమెంట్. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు ఒక కలర్ ఫోటో ఉండాలి, మీ పాపది కానీ మీ బాబుది కానీ. ఇది కూడా 256 KBలో ఉండాలి. దీన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. జేపీఈజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లోనే స్కాన్ చేసి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డాక్యుమెంట్ బీపీఎల్ సర్టిఫికేట్. ఈ బీపీఎల్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే ఆర్థికంగా 3.5 లక్షల కంటే తక్కువ జీతంతో ఉంటారో వాళ్ళకు వర్తిస్తుంది. ఈ బీపీఎల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఆర్టీఈలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. సో మీకు ఆ కోటాలో సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే బీపీఎల్ సర్టిఫికేట్ ఉండాలండి. ఇది మీరు మీ సేవలో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది స్కాన్ చేసే పని లేదు. మీరు ఇది మీ వెంటే ఉంచుకున్నట్టయితే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్లో ఈ బీపీఎల్ సర్టిఫికేట్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్, అలాగే ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరైతే ఇష్యూ చేశారో అది పైనే రాసి ఉంటుంది. ఇష్యూయింగ్ అథారిటీ ఇవ్వాలి. అలాగే ఇష్యూయింగ్ డేట్ కూడా ఈ బీపీఎల్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ ఇష్యూయింగ్ డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది బీపీఎల్ సర్టిఫికేట్. అయితే గుర్తుంచుకోండి, మీరు దీన్ని స్కాన్ చేసి పని లేదు. ఓన్లీ అప్లికేషన్లో దీని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది కూడా మీరు ఏంటంటే ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, ఇష్యూయింగ్ డేట్, అలాగే ఎప్పుడు ఇష్యూ చేశారు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 సర్టిఫికేట్స్ ఎవరైతే ఆర్టీఈ కోటాలో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 4 డాక్యుమెంట్స్ తెలుసు కదా. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ బీపీఎల్ సర్టిఫికేట్. ఈ 4 సర్టిఫికేట్స్ అయితే మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే క్లాస్ 1 ఇంకా బాల్వాటిక 1 and 3కి ఈ 4 డాక్యుమెంట్స్ చాలా కంపల్సరీగా ఉండాలండి. సో ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మీ అడ్మిషన్ ప్రాసెస్ సులువుగా సాగుతుంది. అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ముందుగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఖచ్చితంగా మీ ఓన్ మొబైల్ నెంబర్, యాక్టివ్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేసే పని అయితే మీరు ఖచ్చితంగా మీ నంబర్ ఇవ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ నంబర్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వేసినప్పుడు వాళ్ళకే ఓటీపీ వస్తుంది. సో మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి దయచేసి మీ ఓన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే యాక్టివ్ మెయిల్ ఐడి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేశాక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. కాబట్టి యాక్టివ్ మెయిల్ ఐడిని కూడా ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీదే అయి ఉండాలి.
అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. అలాగే చెప్పాను కదా 4 డాక్యుమెంట్స్, ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బీపీఎల్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ ఇంకా పాస్పోర్ట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇంకా బీపీఎల్ యొక్క డీటెయిల్స్ మాత్రమే అప్లికేషన్లో ఫిల్ చేశారు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే మీకు క్లాస్ 1కి వచ్చేసి వెబ్సైట్ సపరేట్ ఉందండి. అలాగే బాలవాటిక 1 and 3కి సపరేట్ ఉంది. అది మీకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది, చూడొచ్చు. ఆ వెబ్సైట్ స్క్రీన్ షాట్ని కూడా ఇక్కడ పెట్టాను, చూడండి. సో దీంట్లో వెళ్ళి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సైట్ను ఓపెన్ చేసినట్టయితే దిస్ సైట్ ఈజ్ అండర్ టెస్టింగ్ అని ఉంటుంది. సో ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది, కానీ మీరు లాగిన్ చేసుకోలేరు. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అఫీషియల్గా, దాని డేట్స్ వచ్చాక ఆ తర్వాతనే ఈ 2 వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందో అప్పుడే మీరు లాగిన్ చేయగలుగుతారు. ఇదండి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించిన వీడియో. మళ్ళీ ఒక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే దయచేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. మళ్ళీ కలుద్దాము కొత్త వీడియోతో. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.